బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను పురమాయించారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతోనూ సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పు కాపీతో పాటు ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు అవసరమైన ఇతర ఆధారాలను ఇప్పటికే అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో అటు ఎస్ఎల్పీ వేయనున్నారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్లు ప్రభుత్వం నేడు మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు సీనియర్ కాంగ్రెస్ మంత్రులతో పాటు నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఎవరైతే సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి సంబంధించి కూడా ఆయనతో కూడా జూమ్లో మాట్లాడారు. ఖచ్చితంగా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపైన సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, ఏదైతే జీవో నెంబర్ 9 పైన హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఎత్తివేయాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. పొన్నం ప్రభాకర్తో పాటు వాకటి శ్రీహరి బీసీ మంత్రులు కూడా దగ్గరుండి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన పిటిషన్తో పాటు పిటిషన్కి సంబంధించినటువంటి ఏ విధంగా తెలంగాణ వాదనలు వినిపించాలి, చట్టపరంగా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్లకు చేసిందేంటి, ఎక్కడ పెండింగ్లో ఉంది, జీవో ఎలా తీసుకొచ్చాము, సుప్రీంకోర్టు ఎందుకు స్టే ఇచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీని పలుమార్లు న్యాయ నిపుణులతో కలిసి వాటిలో ఉన్నటువంటి అంశాలను చర్చించారు. కాకపోతే హైకోర్టు 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ఎన్నికల సంఘానికి సూచించింది. కాబట్టి ఈరోజు ఎన్నికల సంఘం కూడా చాలా కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఎవరైతే వాళ్ళ లీగల్ టీంతో కలిసి కూడా ఈరోజు హైకోర్టు తీర్పైన మరొకసారి చర్చించబోతా ఉంది. ప్రభుత్వానికి సంబంధించి కూడా లేఖ రాసే అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా హైకోర్టు పలు సూచనలు చేసింది. మీరు 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్లేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 67% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నివేదికలు ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో కూడా ఇప్పుడు హైకోర్టు సూచన మేరకు 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్లాలని కూడా స్పష్టం చేసింది. కాబట్టి దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఎన్నికల సంఘం కార్యాలయంలో కూడా ఆ యొక్క కమిషన్ సంబంధించి కూడా ఒక లీగల్ టీంతో కూడా సమావేశం కాబోతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పుడు నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు ఆ పిటిషన్ దాఖలు చేయబోతుంది. రేపు లేదా ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠకరమైన వాతావరణం కొనసాగుతుంది. స్థానిక ఎన్నికలు కొనసాగుతాయా లేదా, ఒకవేళ కొనసాగితే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి కేటాయిస్తుందా, సుప్రీంకోర్టు తెలంగాణ వాదంతో ఏకీభవిస్తుందా, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకే కట్టుబడి ఉంటుందా అనేది మాత్రం ఒక ఉత్కంఠకరమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఎన్నికల సంఘం డైలమాలో పడింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా డైలమాలో పడింది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితి. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలోనే ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది మాత్రం ఉత్కంఠగా మారింది. రైట్ వాసు, ఇప్పటికే మనం చూస్తున్నాం ఎస్ఈసీ ఇవాళ మీటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? చర్చల్లో భాగంగా ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించనున్నారు? ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది, దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది, నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. జెడ్పీటీసీ ఎంపీటీసీ మొదటి విడతకు సంబంధించి కూడా నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా 67% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం అంటూ కూడా 50% రిజర్వేషన్లకు లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదన్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఖచ్చితంగా కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని కూడా డిసైడ్ అయింది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరపబోతోంది. ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఇలా ఉన్నాయి, మరి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఒక లేఖని ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రాసే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా ఎన్నికల సంఘం మరోసారి భేటీ కాబోతుంది. అసలు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముంది, ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి, కేవలం జీవో 9 పైన స్టే ఇచ్చిందా, లేదంటే ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అన్న అంశంపైన మరొకసారి పూర్తిగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 42% బీసీ రిజర్వేషన్ల అమలుకే తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే ఉన్నటువంటి యోచనను ఖచ్చితంగా కూడా ఎన్నికల సంఘానికి తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి ఎస్సీసీ సమావేశంలో కూడా ఎస్సీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది మాత్రం ప్రస్తుతం సుప్రీంకోర్టు వెళ్ళింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందన్న అంశంపైన మాత్రమే ఈ యొక్క ఎన్నికలు జరగాలా వద్దా, జరిగితే ఎప్పుడు జరుగుతాయి అన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో 1-2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. వాసు, ఇప్పటికే ఎన్నికల సంఘం అటు ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వానికి లేఖ రాయటం కానీ లేదంటే వాళ్ళతో ఒక మీటింగ్ నిర్వహించాలని ప్రయత్నిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇంకో పక్కన చూసుకుంటే ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం ఈ రోజు. సో ఇంత ఉత్కంఠ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిటిషన్ వేసిన తర్వాత తదుపరి నిర్ణయం వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇచ్చినట్టు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట మేరకు 42% స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నామన్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఇప్పటికే మనం చూసాం, సమగ్ర సర్వే చేసింది, కుల సర్వేకి సంబంధించి డెడికేషన్ కమిషన్ వేసింది, మొత్తం కూడా డాటా సేకరించిన నేపథ్యంలో అనేక ప్రయత్నాలు అసెంబ్లీకి సంబంధించి ఉభయ సభల్లో కూడా బిల్లును పాస్ చేసింది, దాన్ని పార్లమెంట్కి పంపింది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఇక్కడ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, మళ్ళీ తిరిగి చట్టసభల్లో కూడా మళ్ళీ ఆ బిల్లును ఆమోదించి కూడా ఏదైతే చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లులు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కాని పక్షంలో జీవో తీసుకొచ్చింది, ఆ జీవోను కూడా హైకోర్టు అడ్డుకుంది. కాబట్టి ఇన్ని ప్రయత్నాలు చేసి చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని మాత్రం ఎందుకు విరమించుకోవాలి, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అన్న యోచనలో కూడా చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకు వెళ్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా రేపు 16వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ పరంగా అవసరమైతే 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకు వెళ్ళాలన్న యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఒక పక్కన బీసీ సంఘాలు, బీసీ నేతలు మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా 42% రిజర్వేషన్లు కావాల్సిందే అని పట్టుబడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తట్టింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థులను సుప్రీంకోర్టు ఎంత మేరకు అంగీకరిస్తుంది, హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఎత్తివేస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే బీసీ సంఘాల నేతలతో పాటు పలువురు ఢిల్లీకి వెళ్లే యోచనలో ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక బీసీ మంత్రులతో పాటు కాంగ్రెస్ బీసీ నేతల్ని కూడా ఢిల్లీకి పంపే యోచనలో ఉంది. ఈరోజు మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈరోజు అభిషేక్ మను సింగ్కి సంబంధించిన సీనియర్ న్యాయవాది నేతృత్వంలో సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లబోతోంది. సుప్రీంకోర్టులో తేలేంత వరకు అయితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలపైన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. ఎన్నికల సంఘం కూడా అటు స్థానిక సంస్థ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలో, ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియచేయాలంటూ కూడా ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం కనిపిస్తుంది.